ఏవండి, ఎలా ఉందండి? హే, ఏంటన్నా నువ్వు నాకు దండం పెడుతున్నావు? వద్దన్నా. నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. మా పాలిటి దేవుడు వెంకీ నువ్వు. అవునన్నా, సమయానికి అన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి నా పసుపు కుంకాలు నిలబెట్టావన్నా. మనం మనుషులం, ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సాయం అంటే దేవుడు కాదు, ధర్మం. మనిషిగా ఇది నా ధర్మం. అమ్మా, వాడికి బాగా పొగరెక్కువైందమ్మా. వాడు మిమ్మల్ని, అమ్మాయి గారిని ఎవరిని లెక్క చేయడం లేదమ్మా. వాడిని ఇలాగే వదిలేస్తే వాడు చేస్తే ఏం చేయట్లేదు కదా అని మిగిలిన వాళ్ళకి కొమ్ములు రావడం మొదలవుతుందమ్మా. కొమ్ములొస్తే మా అత్తయ్య కొమ్ముల్ని కాదు, మెడలు విరక్కొడతారు. అమ్మాయి గారంటే లెక్క లేకుండా వాడు మాట్లాడుతుంటే నా రక్తం మరిగిపోయింది. మీరు చెప్పకుండా ఏం చేయకూడదని ఊరుకున్నాను. వాడి ధైర్యం ఏంటి? నీకెంత ధైర్యం ఉంటే నా కార్ తీసుకుని వెళ్తావురా? రాగానే అతనికి ఎలా ఉంది అని అడుగుతావు అనుకున్నాను. నీ కార్ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? తప్పు. నిజానికి నీ ఫ్యాక్టరీలో కార్మికుడు చావు బతుకుల మధ్య ఉంటే ముందు నువ్వే కాపాడాలని ప్రయత్నించాలి. కార్ కొన్న ఆనందంలో ఉన్నావు కదా అని నీ గురించి ఆలోచించకుండా అంబులెన్స్ గురించి వెయిట్ చేసే టైం లేక చొరవ తీసుకుని నేనే కార్ తీసుకెళ్లాను. తన ఇష్టానికి తను చేస్తూ ఉంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారా? ఏ చకోడి, నువ్వేమైనా అనాలి అనుకుంటే నన్నను, అంతేగాని మానవత్వంతో మంచి పని చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళని అంటే మాత్రం ఊరుకోను. అందరి మీద నీ పెత్తనమేంట్రా? అది నా మీదే చెయ్యి చేసుకుంటావా? ఎంత పొగరే నీకు! రేయ్, నా కూతురు కాబట్టి చంప దెబ్బతో వదిలింది. అదే నేనైతే నీ చర్మంతో చెప్పులు కుట్టించుకునేదాన్ని. అసలేమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే నా కూతురి మీద చెయ్యెత్తావు. నీలాంటి వాడు ఒక్క క్షణం కూడా నా ముందుండడానికి వీల్లేదు. పోరా బయటికి. మీరేంట్రా? నిన్నగాక మొన్నొచ్చిన వాడితో మీకేంటి పని? మీరు పోండి బయటికి. బాగుంది, చాలా బాగుంది. సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే సాయం చేసిన వాళ్ళకి మీరిస్తున్న బహుమతి చాలా బాగుంది. ఎవరు చేస్తే మాకేంటి, ఇన్సూరెన్స్ వస్తుందిగా అనుకునే మీ మానవత్వానికి నమస్కారం.
మంచి పనికి శిక్షిస్తాము అంటే శిక్షని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాతో పాటు వాళ్ళని శిక్షిస్తాను అంటే కుదరదు. నువ్వేంటబ్బాయి ఒప్పుకునేది? హ, అందర్నీ పనిలో నుంచి తీసేశాను. వెళ్ళిపోండి బయటికి. అమ్మగారే ఆర్డర్ ఇచ్చాక ఇంకా మీకేంట్రా పనిడా? పోండి పోండ్రా పోండి. ఏయ్! శిక్ష నా వరకే అంటే మాట్లాడకుండా బయటికి పోతాను. నాతో పాటు వాళ్ళని బయటికి పంపిస్తాము అంటే అందరితో కలిసి స్ట్రైక్ చేస్తాం. బాగుందిరా అబ్బాయి. నీకే పని లేదు పోరా అంటే ఆ? కూటి కోసం పనిచేసేవాళ్ళు పనులు మానే స్ట్రైక్ చేస్తారా? ఆ? పనులు మానేసి ఎవరబ్బాయి నీతో స్ట్రైక్ చేసేది? ఒంటరిగా కూర్చుంటావా? వాళ్ళతోనే ఈడ్పించేస్తాం. మీరు మా ప్రాణాలు కూడా లెక్క చేయనప్పుడు మేము వెంకీ వెనకే ఉంటాం. కడుపు మాడితే కానీ మీకు బుద్ధొచ్చేలా లేదుగా. అంతగా అవసరమైతే అందర్నీ పనిలో నుంచి తీసేసి ఫ్యాక్టరీ మూసేస్తాను. అదే మీ నిర్ణయం అయితే మా నిర్ణయం ఇదే. డౌన్ 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 డౌన్. సర్లేవయ్యా, మావాడు మా పార్టీ వాడు ఏదో తొందరపడి 2 దెబ్బలేస్తుంటాడు. దానికే తీసుకెళ్లి లోపలేసేస్తారా ఏంటి? ముందు వారిని పంపించేయండి. నేను చెప్తున్నాను కదా. సార్ ముందు నువ్వు మా వారిని పంపించే సంగతి చూడు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి? సార్ ఒకసారి టీవీ చూడండి సార్. ప్రముఖ వ్యాపారవేత్త అఖిలాండేశ్వరి గారి ఇండస్ట్రీలో పెద్ద స్ట్రైకే జరుగుతోంది. ఈ స్ట్రైక్ కి సంబంధించిన వివరాలు లైవ్ లో మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. శోభ, ఇక్కడ కార్మికులకి యజమానులకి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. కారణం ఏంటి? అఖిలాండేశ్వరి గారి కూతురు వర్కర్స్ ని అవమానించిందని, దానికి కారణంగా వర్కర్స్ అందరూ స్ట్రైక్ దిగారు. ఒక మనిషి ప్రాణం పోతుంటే అతన్ని కాపాడడానికి తన కారుని తీసుకువెళ్ళాడు అనే ఒకే ఒక్క కారణంతో ఒక కార్మికుడిపై ఆ అమ్మాయి చేయి చేసుకుంది. పైగా ప్రాణాలు కాపాడడానికి చూసిన కొంతమంది వర్కర్స్ ని ఫ్యాక్టరీ నుంచి తీసేసింది. ఆ కారణంగానే స్ట్రైక్ చేస్తున్నారని తెలిసింది. ఏయ్, ఈ అఖిలాండేశ్వరికి బుద్ధుందా లేదారా? త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసి కూడా ఈ టైంలో ఇలా ఎందుకు చేసుకుంటుంది? పదవి కావాలి కావాలి అని ఏడుస్తుంది. వచ్చే పదవి కోల్పోయేలా ఉంది. ఫోన్ కలుపు. హలో, ఎవరు? నేనమ్మా, మినిస్టర్ గారు పిఏ అని మాట్లాడుతున్నాను. ఆ, మీరా? చెప్పండి. సార్ మాట్లాడతారంట. మినిస్టర్ గారు నమస్కారం అండి. ఏంటండి, మీ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది? అక్కడ జరిగే గొడవలు మొత్తం టీవీలో లైవ్ టెలికాస్ట్ చూపిస్తున్నారు తెలుసా? ఆహా, టీవీలో కూడా చూపించేస్తున్నారా? అదేమన్నా పబ్లిసిటీ అనుకుంటున్నారా ఏంటి మీరు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? మినిస్టర్ గారు,
మీరేం మాట్లాడుతున్నారు? వాడెవడో వచ్చి నా కూతురి కారు తీసుకెళ్ళిందే కాక నా కూతుర్నే అవమానించాడు. అందుకే వాణ్ణి పనిలో నుంచి తీసేయాలి అనుకున్నాను. ఆ వెంకీగాడి కోసం ఇంకో 4 కార్మికులు వాడికి అండగా నిలిచి స్ట్రైక్కి దిగారు. 4 రోజులు పస్తులుంటే ఆళ్లే దారిలోకి వస్తారులేండి. సర్లే, మీకైతే పదవద్దు కదా. అదేంటండి అట్టా అంటారు? మరి ఇలాంటి టైంలో జనాల్లోకి మీ పేరు మంచిగా వెళ్ళకపోయినా పర్వాలేదు, చెడుగా మాత్రం వెళ్ళకూడదు. ఒక్కసారి న్యూస్ చూడండి, కార్మికుడిని అనవసరంగా కొట్టినట్టు వస్తుంది. ఇలాంటివన్నీ చూసి జనాలు ద్వేషించడం మొదలు పెడితే మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు ఆ పదవి మీద ఆశలు వదులుకోవలసిందే. హా, అయ్యయ్యో, అదేంటండి? అది నా జీవిత కాలపు కోరిక కదా. అందుకే ఫోన్ చేశాను. ఈ విషయం హైకమాండ్కి తెలిసిందనుకోండి, ఇచ్చే సీటు కూడా ఇవ్వరు. అవునా? ఇప్పుడు ఏం చెయ్యాలండి? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఫ్యాక్టరీ ఓనర్ లాగా కాదు, కాస్త రాజకీయ నాయకురాల్లాగా ఆలోచించండి. తెలివిగా సమస్యను డీల్ చేయండి. ఏ జనాల ముందైతే చెడ్డ పేరు వచ్చిందో అదే జనాలు మిమ్మల్ని చూసి దేవతలా ఫీల్ అవ్వాలి. అది టీవీలో రావాలి. సరే మినిస్టర్ గారు, అలాంటి అలవాట్లు ఇప్పటిదాకా లేవు, కానీ ఇప్పుడు మొదలు పెడతాను. చూడండి, కాసేపట్లో అదే టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఉంటాను. చకోడి రే, ఏంట్రా మీరు మీ స్ట్రైక్లు? మర్యాదగా బయటికి వెళ్తారా, లేదంటే అందరినీ షూట్ చేసి పడేయమంటారా? డౌన్ డౌన్. హా, ఏంది మ్యాగీ? హా, ఎవరు వాళ్ళు? నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అంటే నా బిడ్డల్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కాలుస్తాను గీలుస్తాను అంటావా? సరేలే, ఏదో నిన్ను కొట్టబోయాడన్న ఆవేశంలో ఆ అబ్బాయిని నేనొక్క మాట అన్నానే అనుకో, దానికి ఇంత దూరం తీసుకురావాలా? తప్పు నీ వైపే ఉంది మ్యాగీ. అమ్మా అఖిల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఊరుకోండి బావగారు. అన్ని విషయాల్లో దాన్ని ఇలా ఎంకరేజ్ చేసే అది ఇలా తయారైంది. కారుదే ఉందండి, ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి అంబులెన్స్ లాగా ఉపయోగపడింది. అది ఎంత గొప్ప విషయం. అది ఆలోచించకుండా నా కారు తీసుకెళ్తావా అని ఆ అబ్బాయిని కోప్పడుతుందా? తప్పు కదూ? మర్యాదగా వెళ్ళి ఆ అబ్బాయిని క్షమించమని అడుగు. బాబు, ఇందాక కూతురు మీద ప్రేమతో ఏదో అలా మాట్లాడేశాను, కానీ ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం పద్ధతిది? మనిషి ప్రాణం కంటే ఆ ఎదవ కారు ఎక్కువ ఏంది? ఏంది ఇంకా అట్టాగే చూస్తా ఉన్నావు? వెళ్ళి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పు. ఏంటి, నేను వాడికి క్షమాపణ చెప్పాలా? నోరు ముయ్యి. ఎవరతను? వాళ్ళ కష్టంతోటే మనం కార్లు బిల్డింగులు కొనేది.
గౌరవించడం నేర్చుకో. ఆ అబ్బాయి పేరేంది? వెంకీ. వెళ్ళి వెంకీకి క్షమాపణ చెప్పు పో. చెప్పమంటున్నానా? ఏంటి మమ్మీ ఇలా మారిపోయింది? ఐమ్ సారీ. చెప్పడి. నా ఒక్కడికే కాదు, నువ్వు ఇక్కడున్న కార్మికులందరికీ క్షమాపణలు చెప్పాలి. భలే చెప్పాడు రా, భలే చెప్పాడు. అబ్బాయి చెప్తున్నాడు కదా, చెప్పమ్మాయి, తప్పే ఉంది. అందరూ నన్ను క్షమించాలి. వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్. అమ్మాయి గారు క్షమాపణ చెప్పారు కదయ్యా, ఇంకా స్ట్రైక్ ఎందుకు? లేవండి. లేవండి. వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్. చూడండి బాబు, మీరంతా నా కుటుంబం లాంటి వాళ్ళు. ఏదో నా కూతురు తెలుసో తెలియకో అలా చేసేసింది. గాయపడిన కార్మికుడికి ఆసుపత్రి ఖర్చులతో పాటు 50,000 పరిహారం, అంతేగాక అతను కోలుకునేంత వరకు సెలవు ప్రకటిస్తున్నాను అని హామీ ఇస్తున్నాను. ఈ ఒక్కసారికి క్షమించండి. దాని తరపున నేను కూడా మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. వెళ్ళి సంతోషంగా మీ పనులు మీరు చేసుకోండి. అఖిలాండేశ్వర అమ్మకే జిందాబాద్, 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 అఖిలాండేశ్వర అమ్మకే జిందాబాద్. ధన్యవాదాలు. మీరందరూ జాగ్రత్తగా పనిచేసుకోండి. మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, సరేనా? నూరా అమ్మి. వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్. తాతయ్య వచ్చిళ్ళు. అఖిలాండేశ్వరి ఇండస్ట్రీలో ముగిసిన సమ్మె. యాజమాన్యం మెడలు వంచి క్షమాపణలు చెప్పించిన యువ కార్మికుడు వెంకీ. జేజేలతో కార్మికులంతా వెంకీకి బ్రహ్మరథం పట్టారు. తాతయ్య, ఫ్యాక్టరీలో వెంకీకి జేజేలు పలుకుతున్నారు. మళ్ళీ అఖిలకి వెంకీకి ఏదో జరిగినట్టుంది. ఈసారి మనోడి గెలుపు టీవీలో మారుమోగుతుంది. రోజు రోజుకి ఆ అబ్బాయికి అఖిలకి వైరం ముదురుతుంది నాన్న. ఇది ఎంత దూరం దారితీస్తుందో. అబ్బాయి ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నాడమ్మా. మొన్న కుటుంబానికి అండగా నిలబడి చెల్లెలితో రాములవారి పూజ చేయించాడు. నేడు కార్మికులకు అండగా ఏదో పెద్ద విజయమే సాధించాడు. చూస్తూ ఉండు, ముందు ముందు అబ్బాయి విజయ పరంపర, కీర్తి మారుమోగిపోతుంది. అవును తాతయ్య, కరెక్ట్ గా చెప్పారు. వెంకీ జిందాబాద్, వెంకీ జిందాబాద్. వెంకీకి జై, 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 వెంకీ.
మ్యాగీ ఎందుకంత కోపం? వాడు నాకు చేసిన అవమానం టీవీలో చూసి కావాలని మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే వెంకీకి జై అని అంటుంది. నిజంగా ఫ్యాక్టరీ దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు మ్యాగీ. రాను రాను మరీ ఆటైపోయింది అబ్బాయికి. ఫ్యాక్టరీలో వాడు నీకు చేసిన అవమానానికి 10 అవమానం చేసి వాడంతట వాడే ఫ్యాక్టరీలో నుంచి పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు ఆలపాటి అఖిలాండేశ్వరే కాదు.